హలో అండి, అందరికీ నమస్కారం. కథ ఓ ఇంటి కథ. రచయిత లక్ష్మి గారు. ఇదిగో అమ్మాయి, మేము చేనుకు వెళ్తున్నాం కానీ వచ్చేసరికి ఇంట్లో పనంతా సరిగ్గా చేసి పెట్టు. నేను లేను కదా అని ఆ కథల బుక్కులు ముందేసుకుని కూర్చోకు. మంగమ్మ మాటలకి ఇంట్లో కసువు ఊడుస్తున్న కావ్య కాస్త తలదించుకుని సరే అత్తయ్య అంది. కళ్ళల్లో చిన్న కన్నీటి తడి. నెల కిందట అడుగుపెట్టిన కొత్త కోడలు కావ్య. సిటీలో పెరిగిన పిల్ల. అబ్బాయి ఇష్టపడుతున్నాడు, ఉన్నంతలో స్థితిమంతులు, ఏ చెడలవాట్లు లేవు అని వాళ్ళు అడగగానే పెళ్లికి పచ్చజెండా ఊపేశారు కావ్య నాన్న. ఇంటర్ పరీక్షలు రాసి సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన కావ్యని చూసి వెంకీ అమ్మ వాళ్ళు అడగడం, వాళ్ళ అమ్మ వాళ్ళు ఓకే చెప్పడం, నెల రోజుల్లోనే పెళ్లి అంతా కానించేసి ఇటు పంపియడం అంతా అయిపోయింది. చందమామల ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న కావ్యని, తన అమాయకమైన నవ్వుని చూసి తను వచ్చిన తొలినాళ్లలోనే ప్రేమలో పడిపోయాడు మన వెంకీ. కావ్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి ఏదో పని ఉన్నట్టు వెళ్ళి తనని తన కళ్ళ నిండానే కాదు మనసు నిండా కూడా నింపుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పి తన ప్రేమని పెళ్లిపీటలు ఎక్కించేదాకా ఊరుకోలేదు. అలా అయిపోయింది కావ్య పెళ్లి. మన హీరోయిన్ కావ్య మాత్రం పెళ్లికి ముందు ఒక్క ముక్క కూడా వెంకీతో మాట్లాడలేదు. అమ్మా నాన్నలతో మాత్రం ఎంతో కష్టంగా నాకు ఇంకా చదువుకోవాలని ఉంది, అప్పుడే పెళ్లి వద్దు డాడీ అని మాత్రం అనగలిగింది. మనోళ్ళు ఊరుకుంటారా? మంచి సంబంధం, ఏ చెడలవాట్లు లేవు, నిన్ను ఈ పల్లెటూరులో ఉంచము, సిటీకే తీసుకెళ్ళి అక్కడే ఏదో ఒక జాబ్ చూస్తాను మీ ఆయనకు, పెళ్ళైనా నిన్ను చదివిస్తా అన్నాడు అబ్బాయి. కట్నం కూడా తక్కువకే ఒప్పుకున్నారు. కొంచెం మా గురించి కూడా ఆలోచించు తల్లి అన్నాడు శ్రీనివాస్. అదేనండి కావ్య తండ్రి. ఇంకేం మాట్లాడుతుంది? తల వంచుకుని తాళి కట్టించుకుంది. పెళ్ళైపోయింది కదా, ఇక తన గోల తన పడుతుంది అనుకున్నారేమో. సిటీ తీసుకెళ్తామని కావ్యకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు తండ్రి. అలవాటు లేని పనులు, ఉమ్మడి కుటుంబం, 2 పాలు ఇచ్చే గేదెలు, లంకంత కొంప. అసలు లైఫ్ ఇక్కడే మొదలయ్యింది మన కావ్యకి. ఉదయం 4ంటికి లేస్తే ఊడవడం, వండడం, కడగడం, 2 గేదెల పాలు తీయడం. ప్రతిరోజు అంత పెద్ద ఇల్లంతా తడిగుడ్డ వేసి తుడవడం, రోజు మార్చి రోజు తవ్వడానికి కలుపుతీత అని పొలం పనులు. అలవాటు లేని పనులాయే. పాపం కావ్య ఒళ్ళు గుల్లైపోయేది. ఇంత కష్టపడుతున్నా అత్త కాంతమ్మ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉండేది పనిచేత కాదు అని. నన్ను క్షమించురా బంగారం, నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదా. అక్కడే జాబ్ చేసుకునే అబ్బాయితో పెళ్లి చేస్తే సుఖంగా బ్రతికేదానివి. తడిగుడ్డ వేసి బండలు తుడుస్తున్న కావ్య తల ఎత్తి వెంకీ వైపు చూసింది. ఒక చిరునవ్వు నవ్వింది. తను తల వంచుకుని ఉన్నాడు. చిన్నగా తన పని ముగించుకుని వచ్చి వెంకీ పక్కన కూర్చుంది. తన చేతులను తడుముతూ గుండెకి అదుముకున్నాడు వెంకీ. చేతులు చూసి మనసు బాధతో మూలిగింది. బొబ్బలు తేలాయి మరి. ఇంతగా ప్రేమించే మీరు ఉంటే కష్టమైనా ఇష్టంగా భరిస్తామండి. నాకు మీరు చాలు, మీ ప్రేమ చాలు అంది కావ్య. స్వతహాగానే అందగాడైన వెంకీ అందంగా నవ్వి కావ్య నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలిలో బంధించాడు. బాధలన్నీ మర్చిపోయి హద్దుకుపోయింది. కష్టాలు మరచి ప్రేమని ఆస్వాదిస్తున్న క్షణం అది. మనసులో గట్టిగా అనుకున్నాడు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీ కళ్ళకి ఆనందాల హరివిల్లును తప్పకుండా చూపిస్తా బంగారం. అప్పటి వరకు ఓపిక పట్టు, నన్ను క్షమించురా అని. ఒకరోజు ఉదయం, ఏవండి నేను రెడీ, వెళ్దామా మరి అంది కావ్య. లేదా ఆకుపచ్చ చీర, దానికి సన్న అంచు ఎంబ్రాయిడరీ డిజైన్స్, అదే రంగు బ్లౌజ్, మెడలో నల్లపూసల గొలుసు, చెవులకి జుంకీలు. చూడగానే ముద్దొచ్చేలా ఉంది కావ్య. తనని అలానే చూస్తూనే నిలుచుండిపోయాడు వెంకీ. ఏవండో శ్రీవారు, మిమ్మల్నే, నేను రెడీ అంటే పలకరే అంది చిన్నగా బుగ్గగిల్లి. చటుక్కున తన మీదికి లాక్కున్నాడు వెంకీ. చాలా బాగున్నావే బంగారం, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. పొగిడింది చాలులే కానీ ఏంటండి మీరు కొత్తగా చూస్తున్నట్టు నన్ను? మీ 2 కళ్ళు సరిపోకపోతే నా 2 కళ్ళు కూడా అరువిస్తాలే. కానీ కొంచెం దూరంగా ఉండండి మహానుభావ, మనం వెళ్తుంది గుడికి, మర్చిపోయారా అని చిన్నగా నెట్టింది వెంకీని. చిన్నగా నవ్వుకున్నాడు కావ్య మొమ్ములో కనిపించిన భావాలకి. ఇదిగో బంగారం, ఇప్పటికీ నీ మాట వింటాలే, రాత్రి మాత్రం అసలు వినను చూడు, అప్పుడు చెప్తా నీ పని అన్నాడు. చూద్దాంలే అండి, ముందు పదండి గుడికి అంది కావ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ రోజుల్లో వాళ్ళు ఒకటయ్యి సంవత్సరం అంటే పెళ్లి రోజు అన్నమాట. తెల్లని పంచ, ఇస్త్రీ చేసిన లేత నీలిరంగు షర్ట్, అమ్మాయిలు చూస్తే ఇట్టే పడిపోయేలా ఉంటాడు మన వెంకీబాబు. ఇద్దరూ కాంతమ్మ దంపతుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని అడిగారు.
కాంతమ్మ అంది, మీ పెళ్లి రోజు కదా, మర్చిపోయాం. పిల్లా పాపలతో ఆనందంగా ఉండండ్రా అని ఇద్దరూ ఒకేసారి దీవించేశారు. మన కావ్యకి కొంచెం సెల్ఫీ పిచ్చి. పెళ్లి కాకముందు రోజుకొక సెల్ఫీ దిగేది. ఇక్కడికి వచ్చాక పనులే, ఇంటి పనులే సరిపోయాయి. ఈరోజు అన్నీ మర్చిపోయి, ఏమండి ఒక సెల్ఫీ దిగుదాం అని 4 యాంగిల్స్లో 4 పిక్స్ తీసేసింది. అప్పటిదాకా వాళ్ళనే బుగ్గలు నొక్కుంటూ చూస్తున్న అత్త కాంతమ్మని గమనించలేదు. పక్కకి తిరగగానే తననే మింగేసేలా చూస్తున్న అత్తగారి దగ్గరగా వెళ్ళి, అత్తయ్య ఒక సెల్ఫీ దిగుదాం రండి అంది. వద్దులే అమ్మా, నీ సోకులు గాని, నువ్వే దిగు ఆ సెల్ఫీలు. గంటకు చీర కట్టుకుని ఏం సోకులో ఏంటో మూతి తిప్పుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేమన్నానని దీనికి కూడా అంతేసి మాటలా? ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నేనంటే అత్తయ్యకి ఎందుకు కోపమో అనుకుంది. అప్పటికే కన్నీళ్లు బయటకి రావడానికి సిద్ధంగా తయారయ్యాయి కంట్లో. ఇదంతా గమనిస్తున్న వెంకీ కావ్య దగ్గరికి వచ్చి, ఏమైంది బంగారం, అలా ఉన్నావు అన్నాడు. తను ఏం మాట్లాడలేదు. తను ఏం చెప్పకపోయినా వెంకీకి అమ్మ చేసిన పని అర్థమైంది. కానీ తనని ఏం అనలేడు. తనకి అమ్మ అంటే ప్రాణం. ఏమన్నా అంటే తను బాధపడుతుంది అని సైలెంట్గా ఉన్నాడు. పెళ్లి రోజు కూడా నిన్ను సంతోషంగా ఉంచలేకపోయా. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నా, నన్ను మన్నిస్తావా బంగారం అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో ఇప్పుడేమైంది, మీరు ఎందుకు బాధపడుతున్నారు? ముందు గుడికి వెళ్దాం పదండి అని లాక్కెళ్ళింది కావ్య మూడ్ మారుస్తూ. కావ్యకి కొన్ని రోజులుగా కడుపులో ఏదో వికారం, కళ్ళు తిరగడం, ఏంటా ఇలా అవుతుంది అనుకుంది. కానీ వెంకీతో అనలేదు. అప్పుడు అనుకుంది, ఇది అదేనా అని. పెదాలపై చిరునవ్వు. చూద్దాం, ఒక నెల ఆగి కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం, సర్ప్రైజ్ అనుకుంది మనసులో ఆనందంగా. ఎప్పటిలానే ఇంటి పని. అప్పటిదాకా అప్పుడప్పుడు తీసుకెళ్లేది పొలం పనులకి. ఇక చాలు అనుకుందేమో. రోజూ తీసుకెళ్లడం స్టార్ట్ చేసింది కాంతమ్మ. పాపం కావ్య, ఇంట్లో పనంతా తనే చేయాలి. అయ్యాక పొలానికి, వచ్చాక 2 గేదెల పాలు తీసి వంట చేయడం, కాలు చేతులు పీకేసేయి రాత్రి మంచం మీద పడుకుంటే. రెస్టులో ఉన్నప్పుడు శరీరం ఎంత అలసిపోయిందో తెలుస్తుంది కదా. వెంకీ కూడా డే అంతా ఆ పనులు ఈ పనులతో విసిగిపోయి ఉండేవాడు. అలా పడుకోగానే నిద్ర పట్టేసేది. కావ్యని అంతగా గమనించకపోయేవాడు అలసటలో. తరువాత రోజు ఉదయం ఎప్పటిలానే పెందలాడే లేచి ఇంట్లో పనులు అన్నీ చేసి కొంచెం అన్నం తిని పొలానికి వెళ్దాం అనుకునేలోపు తిన్నది అంతా వాంతైపోయేది. ఏం రోగం ఈ పిల్లకి, 3 పూటలా బాగానే తింటది, ఈ వాంతులు నీరసం ఏంటో అని పైకే అనేసింది కాంతమ్మ. ఏం అనలేక కళ్ళల్లో నీటిని కనపడకుండా తుడుచుకుని, ఏం లేదత్తయ్యా, ఈ మధ్య కడుపులో బాగా వికారంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది అంది కావ్య తలదించుకుని. సర్లే ఇంకా కానీ వెళ్దాం, బారెడు పొద్దెక్కింది అంది కాంతమ్మ. అలానే లేచి క్యారేజ్ పట్టుకుని వెళ్తుంటే 2 అడుగులు వేసిందో లేదో 3వ అడుగుకే కళ్ళు తిరిగి కింద పడింది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన వెంకీ, ఏమైందమ్మా, కావ్య అలా పడింది అని వచ్చి వెంటనే తనని మంచం మీద పడుకోబెట్టారు. ఏమోరా వెంకీ, ఈ పిల్లకి అసలు పని చేత కాదు, ఊరికే నీరసం ఇది అది అంటుంది. సరేలే, ఈ పూటకి ఇంట్లో ఉండని, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోయింది కాంతమ్మ. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడడం తను చూడలేదు కావ్యతో తన అమ్మ. దీనికి నేనే కారణమా? పాపం, రోజు రోజుకి ఇది మరీ సన్నగా అయిపోతుంది. ఎంత ముద్దుగా ఉండేది పెళ్ళైన కొత్తలో. 1 సంవత్సరానికే ఇలా చేసేసా నా బంగారాన్ని అని బాధపడుతూ ఊర్లో ఉన్న ఆర్ఎంపీని తీసుకొచ్చాడు. తను టెస్ట్ చేసి, నువ్వు తండ్రి కాబోతున్నావు వెంకీ, కంగ్రాట్స్ అన్నాడు. కాకపోతే అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా చూసుకో, జాగ్రత్త అని ఒక ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంకీ ఆనందం అంచుల్లో విహరిస్తున్నాడు. మాటలు లేవు. కావ్య లేచి, ఏమైందండి నాకు, డాక్టర్ ఏం చెప్పాడు అంది లేచి కూర్చుని. అమాంతం తన చేతిలో పొదివి పట్టుకుని గిరగిరా తిప్పేశాడు కావ్యని. ఏవండోయ్ శ్రీవారు, నా కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా ఆపండి అని కావ్య అన్నాక గుర్తు వచ్చింది వెంకీకి. తను నీరసంగా ఉంది, జాగ్రత్తగా చూసుకో అని డాక్టర్ చెప్పిన మాట. తనని మంచం మీద కూర్చోపెట్టి, థ్యాంక్స్ బంగారం, నాకు బుల్లి హీరోని గిఫ్ట్గా ఇస్తున్నందుకు అన్నాడు వెంకీ. కావ్య చాలా సంతోషించింది. తనని గట్టిగా హక్ చేసుకుని, ఏమండి నీకెవరు కావాలి, పాపనా బాబునా అంది కడుపు పైన తడుముకుంటూ. నాకు ఎవరైనా ఓకే, కవల పిల్లలు కావాలి అన్నాడు వెంకీ. అమ్మో కవలలా, నా వల్ల కాదు బాబు, 2 కనలేను అని నవ్వేసింది. ఇద్దరూ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అలానే కూర్చుండిపోయారు. సాయంత్రం మంగమ్మ, కోటిరెడ్డి వచ్చారు. కాంతమ్మ రుసరుసలాడుతూనే ఉంది. ఇద్దరినీ చూసి, ఏంట్రా పొద్దున్నుంచి అలానే కూర్చుని ఉందా, ఇంట్లో పని చేసిందా లేదా అంటూ అరవడం మొదలెట్టింది.
అమ్మా చెప్పేది వినవా ముందు, అది నిలతప్పిందమ్మా, నీరసంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ అన్నాడు కాంతమ్మ గోలకు అడ్డుపడుతూ. తను నానమ్మ కాబోతున్నా అన్న సంతోషం ఎక్కడా లేదు మన కాంతమ్మ మొహంలో. ఓహ్, ఇంటి పనులన్నీ నా నెత్తి మీద పెట్టింది అన్నమాట అంది విసురుగా. షాక్ అయి చూశాడు వెంకీ. కనీసం ఈ టైంలో అన్నా కావ్యతో ప్రేమగా మాట్లాడి దగ్గరికి తీసుకోవడం లాంటిది అటు ఉంచి ఇలా పని గురించి మాట్లాడుతుందేంటి అని విస్తుపోయాడు. కావ్య పరిస్థితి చెప్పనక్కర్లేదు. కళ్ళెమ్మటి నీళ్లు కారుతున్నాయి. లేచి అలానే ఇంట్లో పనులు అన్నీ చేసింది. కాంతమ్మ బయట కూర్చుని అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టి అంతా అయ్యాక ఇంట్లోకి వచ్చింది. ఇలా ఉంటారు కొందరు అత్తలు. సిటీలో ఉండే వెంకీ ఫ్రెండ్ ప్రసాద్ వచ్చాడు ఒకసారి. ఏరా ప్రసాద్, ఈ ఫ్రెండ్ ఇంకా గుర్తున్నాడా? పెళ్లికి కూడా రాలేదు, నువ్వు మారిపోయావురా అని మీద పడిపోయాడు వెంకీ. ఒరే వెధవ, కొంచెం ఆపుతావా? నేను చెప్పేది విను. నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ 2 ఫ్రెండ్స్తో కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారా. ఆ ప్రాజెక్టు వర్క్లో ఉండి నీ పెళ్లికి రావడం కుదరలేదు, సారీరా అన్నాడు ప్రసాద్. కాఫీ కలుపు తీసుకొచ్చి అన్నయ్య కాఫీ తీసుకో అంది కావ్య. ఒరే వెంకీ, నీ సెలక్షన్ అదుర్స్. నీ డిప్ప ముఖానికి ఇంత అందమైన నా చెల్లి వచ్చింది అంటే ఎక్కడో నక్కతోక తొక్కి ఉంటావురా అన్నాడు ఉడికిస్తూ వెంకీని చూస్తూ. మనోడి ముఖం వాడిపోయింది. ఒరేయ్ నిన్ను, నాది డిప్ప ముఖంనా? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు అంటే ఇదేరా? నాకంటే నీకు నీ చెల్లె ఎక్కువైపోయిందా అంటూ కుమ్ముకున్నారు ఇద్దరు. కావ్య ముసిముసిగా నవ్వుకుంటూ పక్కకి వెళ్ళి వంట పనిలో పడింది. ఇద్దరూ కొట్టుకున్నంతసేపు కొట్టుకుని ముచ్చట్లలో పడ్డారు. వంట పూర్తయ్యాక పిలిచింది కావ్య. అన్నయ్య, అన్నం తిందురు రండి అని. గడిచిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం కానించారు. చెల్లెమ్మ, వంట చాలా బాగా చేశావు. మనోడు గుమ్మడికాయలా ఎందుకు అయ్యాడు అనుకున్నా. ఎందుక? ఇలా నువ్వు చేసి పెడుతూ ఉంటే వీడు కుంభాలు కుంభాలు లాగిస్తున్నాడు అన్నమాట అని నవ్వేశాడు. అన్నయ్య, మీరు చాలా సరదాగా ఉంటారు మనసారా నవ్వేసింది కావ్య. ఇద్దరూ సొంత అన్నా చెల్లెళ్ళులా కలిసిపోయారు. రేయ్, ఇంతకీ మీ అమ్మా నాన్న ఏరిరా? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు అన్నాడు ప్రసాద్. నాన్న బయట రామాలయం దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. ఇంట్లో తక్కువ ఉంటాడు. అమ్మ అంటావా, ఇంట్లో పనంతా అయితే కానీ లోపలికి రాదు అని నవ్వేశాడు. అర్థం కాకపోయినా తను నవ్వాడు ప్రసాద్. అప్పుడే ఇంట్లోకి వచ్చింది కాంతమ్మ. ఏమయ్యా ప్రసాద్, బాగున్నావా? అమ్మా నాన్న బాగున్నారా అని. అందరూ బాగున్నారా ఆంటీ, మీరెక్కడికి వెళ్ళారు? నేను వచ్చి చాలాసేపు అయ్యింది, కనిపించలేదు అన్నాడు మళ్ళీ. పక్కింటి పంకజం దగ్గర కూర్చున్నానులే బాబు, తిన్నావా అంటే ఇప్పుడే తిన్నాను అన్నాడు. వెంకీ నాన్న కూడా వచ్చాక వాళ్ళకి కూడా భోజనాలు వడ్డించి చివరిలో తను ముద్ద తిని నిద్రకి ఉపక్రమించారు. వెంకీ ప్రసాద్ మిద్దె మీద పడుకున్నారు. రేయ్ ప్రసాద్, నీకు చెప్పడం మరచారా, నువ్వు త్వరలో మావయ్యవి కాబోతున్నావు అన్నాడు. రేయ్ విధవ, ఇంత లేట్గానా చెప్పేది? నాకు పార్టీ కావాలిరా బావా, కంగ్రాట్స్ అని హద్దుకున్నాడు. మాటల మధ్యలో చెప్పాడు. రేయ్ వెంకీ, మన బిజినెస్లో షేర్ తీసుకోరా నువ్వు కూడా అని. నవ్వి ఊరుకున్నాడు. అడుగుతుంది నిన్నేరా, ఇంకా పొలం పుట్రా అని తిరుగుతావా? ఒక చెయ్యి వేసి చూడురా, లైఫ్ మారిపోవచ్చు అని. వెంకీ సరే అన్నాడు చివరికి. తరువాత రోజే ప్రసాద్తో బయలుదేరాడు కావ్యకి జాగ్రత్తలు చెప్పి. ప్రసాద్ ఉండే రూమ్లోనే తను ఉండేవాడు. చిన్నగా బిజినెస్ మీద పట్టు పెంచారు ఇద్దరు. కొన్ని డేస్కి ఓన్గా స్టార్ట్ చేశారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి. చిన్నగా కంపెనీకి పేరు రావడం మొదలైంది. వాళ్ళ వర్క్ సిన్సియారిటీ చూసి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చాయి పెట్టుబడులు పెట్టడానికి. ఇక్కడ కావ్య పాపం మంగమ్మ పోరు పడలేక పొలం పనులకు కూడా వెళ్తోంది. ఫోన్స్లో రోజూ రాత్రి తనివి తీరా మాట్లాడుకుని నిద్రపోయేవారు వెంకీ కావ్య. అలా చూస్తూ ఉండగానే 7వ నెల వచ్చింది. కావ్యని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామని వచ్చారు. వాడు కూడా లేడు. ఇంట్లో నాకు సాయంగా ఎవరుంటారు, ఇప్పుడు పంపించను, 9వ నెలలో పంపిస్తాలే అంది కాంతమ్మ. వాళ్ళు బతిమాలి ఎంతకీ వినకపోయేసరికి కావ్యకి జాగ్రత్తలు చెప్పి 9వ నెల పడగానే చెప్పమ్మా, తీసుకెళ్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. కావ్యకి ఏడుపు ఒక్కటే తక్కువ. ఆయన లేడు, అమ్మ దగ్గరికి పంపించలేదు అని. ఏం చెయ్యలేక అలానే ఉండిపోయింది. నెలకోసారి వచ్చి వెళ్తూ ఉన్నాడు వెంకీ. కొడుకు వచ్చినప్పుడు కాంతమ్మ బాగా చూసుకుంటున్నట్టు నటించేది. వెళ్ళాక మళ్ళీ మామూలే. కావ్య వెంకీ ముందు ధైర్యంగా ఉన్నట్టు నటించేది. లోపల బాధని దాచి. నెలలు నిండుతున్న ఇంట్లో పనులు, పొలం పనులు అన్నీ కావ్యతోనే చేయించేది కాంతమ్మ. 9వ నెల దగ్గర పడుతుండగా ఒకరోజు బావిలో నీళ్లు చేదుతుంటే పట్టు తప్పి కడుపు బావి గోడకు తగిలింది. అమ్మా అని అరిచి కింద పడిపోయింది కావ్య.
అప్పటిదాకా పిక్కుతున్న కాంతమ్మ దీనికి ఏమన్నా అయితే వాడు నన్ను బతకనివ్వడు అనుకుంటూ మంచం మీద పడుకోబెట్టి ఆర్ఎంపీని వెంట పెట్టుకుని వచ్చింది. ఏంటి కాంతమ్మ గారు, మీరు నెలలు నిండిన పిల్లని అంత అజాగ్రత్తగా ఎలా వదిలేశారు? తన పరిస్థితి బాగాలేదు, నేనేం చెప్పలేను. సీరియస్ కేసులు నేను హ్యాండిల్ చేయలేను. సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. కాంతమ్మ చుట్టుపక్కల వారి సాయంతో అంబులెన్స్ పిలుచుకొని సిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కావ్య నొప్పులతో తట్టుకోలేక అరుస్తుంది. వార్డులో కావ్య అమ్మా నాన్నలకి ఫోన్ చేశారు. వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వెంకీకి ఫోన్ చేస్తే కలవట్లేదు, తను ఏదో మీటింగ్లో ఉన్నాడు అని. ఏరా వెంకీ, ఇది చాలా విలువైన ప్రాజెక్ట్ రా, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఇంకా మన కంపెనీకి తిరిగే ఉండదు. మనం మీటింగ్లో అందరి బిజినెస్ మ్యాగ్నెట్ల డౌట్స్, ప్రశ్నలు క్లియర్ చేసి మన ప్రాజెక్టు మనకి వచ్చేలా చేసుకుంటే చాలు సీరియస్గా అనుకున్నారు ఇద్దరు. మ్యాటర్ కూడా సీరియస్గానే తీసుకున్నారు. అందుకే ఫోన్లు కూడా తమ దగ్గర పెట్టుకోలేదు ఇద్దరు. ఇక్కడ హాస్పిటల్లో కావ్య కడుపులో బేబీ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అయ్యిందాకా కండిషన్ ఏంటో చెప్పలేం అన్నాడు డాక్టర్ బయటికి వచ్చి. కాంతమ్మ తనలో తనే మదన పడుతుంది. ఇదంతా నా వల్లే కదా, నేను చెప్పిన సంబంధం చేసుకోలేదు, వద్దన్నా వాడు ఈ పిల్లనే చేసుకుంటాను అని మొండుపట్టు పట్టాడు. ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టకముందే నా కొడుకు నా మాట వినకుండా అయిపోయాడు. వస్తే ఎలా ఉంటుందో అని కావ్య మీద కోపం పెంచుకున్నాను. తనని బాధ పెడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తను అనుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంది. ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించిందే కానీ పల్లెత్తు మాట కూడా ఎప్పుడూ అనలేదు. వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా చెప్పలేదు. బంగారం లాంటి పిల్లని నా చేతులతో నేనే చావుదాకా తీసుకొచ్చా. దేవుడా, నేను చేసిన తప్పులకి నా కోడలిని మనవడిని శిక్ష వేయకు తండ్రి. మనస్సులో 100 దండాలు పెట్టుకుంది దేవుడికి కాంతమ్మ. ఇక్కడ వెంకీ ప్రసాద్ మీటింగ్ సక్సెస్. ప్రాజెక్ట్ వాళ్ళకే ఇవ్వడానికి పెద్ద పెద్ద మేనేజర్స్ ఒప్పుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక అప్పుడు చూసుకున్నాడు ఫోన్. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి. ఏమైందా అని భయపడుతూనే ఫోన్ చేశాడు. ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ సక్సెస్, అబ్బాయి పుట్టాడు, తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు అని డాక్టర్స్ కబురు చెప్పడం, వెంకీ కాల్ రావడం ఒకేసారి జరిగింది విని వెంటనే వచ్చాడు వెంకీ ప్రసాద్ని తీసుకుని హాస్పిటల్కి. వాళ్ళు తలపెట్టిన పని ఇక్కడ బుడ్డోడు పుట్టడం ఒకేసారి జరిగేసరికి మన బుల్లి హీరోని ఒక రేంజ్లో ఎత్తేశారు ఆకాశానికి ఒకేసారి అందరూ. కాంతమ్మ కోడలిని క్షమించమని అడిగింది. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీరు మా అమ్మనే కదా. చేతులు పట్టుకుని ఆత్మీయంగా నొక్కి వదిలింది. అందరూ ఒక గూటికి చేరారు. ఊర్లో ఉన్న పొలం కౌలుకి ఇచ్చి సిటీలో అపార్ట్మెంట్ కొని అంతా ఒక చోట సెటిల్ అయిపోయారు. వ్యక్తిగత గొడవలలో తనని కాదు అని చేసుకున్నాడు అను చాలామంది అత్తలు కోడలిపై ద్వేషం పెంచుకుని వేధిస్తూ ఉంటారు. అలా చేసి వాళ్ళ జీవితాలలో వాళ్ళే విలన్లు అవుతుంటారు. అలాంటి వారు మారాలి. కోడలిలో కూతురుని, అత్తలో అమ్మని చూసుకోగలిగితే చాలా కుటుంబాలు గొడవలు లేకుండా హాయిగా ఉండగలుగుతాయి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.